ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు నా వందనములు. ఈ లోకంలో మనం ఎదుర్కొనే సమస్యలు, నిర్ణయాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించడానికి మనం ఎవరిని ఆశ్రయిస్తున్నాం అనేది చాలా ముఖ్యం. చాలామంది మనుషులను ఆశ్రయిస్తారు, కానీ దేవుని వాక్యం ఏమంటుందో తెలుసా? ఈరోజు దేవుని వాగ్దానము ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం. ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనం వాక్యం ఇలా ఉంది: నరులను ఆశ్రయించి శరీరులను తనకు ఆధారముగా చేసుకొనుచు తన హృదయమును యెహోవా మీద నుండి తొలగించుకున్నవాడు శాపగ్రస్తుడు అని. ఈ వాక్యం మనకు ఒక గాఢమైన హెచ్చరికనిస్తుంది. మన మనస్సును, మన విశ్వాసాన్ని మనుషులపై పెట్టినప్పుడు అది శాపానికి దారితీస్తుంది. కానీ దేవునిపై మన విశ్వాసం నిలిపినప్పుడు ఆశీర్వాదాల జీవితాన్ని పొందగలుగుతామని ఇర్మియా ప్రవక్త ఈ వాక్యాన్ని చెప్పినప్పుడు ఇజ్రాయేలు ప్రజలు దేవుణ్ణి మరిచి ఇతరుల దేశాలపై, రాజులపై, తమ సొంత బలంపై ఆధారపడ్డారు. ఈ పరిస్థితిలో దేవుడు వారికి హెచ్చరిక ఇస్తున్నాడు: నరులను ఆశ్రయించేవాడు శాపగ్రస్తుడు అని. ఎందుకంటే మనుషులు మారిపోతారు, వారి హృదయాలు స్థిరంగా ఉండవు, వారి సహాయము పరిమితమైనది. మన శక్తి, మన సమర్థత కూడా చాలా కాలం నిలబడదు. అయితే దేవుడు స్థిరమైనవాడు, నమ్మదగినవాడు, ఎప్పటికీ మారనివాడు. కాబట్టి దేవుని ఆశ్రయించే వాళ్ళు ధన్యులవుతారని దేవుడు వాక్యం చెప్తుంది. దానికి ఒక గొప్ప ఉదాహరణ దావీదు తన జీవితంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. సౌలు చంపాలని తరిమినప్పుడు, తన కొడుకైన అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు, సైనిక యుద్ధాల్లో అలా ఎన్నెన్నో సమస్యలు ఎదుర్కొన్నాడు. వాటన్నిటి నుండి విజయాన్ని పొందాడంటే అది దావీదు బలం కాదు, మనుషుల బలం కాదు, అది దేవుని బలం. దావీదు మనుషులను ఆశ్రయించలేదు. దావీదు ఎప్పుడు ఇలా అనేవాడు: యెహోవా నా ఆశ్రయం, నా కొండా కొట్ట నీవే అని. అందుకే దేవుడు దావీదును తన హృదయానుసారమైన వ్యక్తిగా పిలిచాడు. ఈ వాక్యాన్ని మన జీవితంలో ఎలా తీసుకోవాలంటే, మొదటిగా మన బలాన్ని, జ్ఞానాన్ని, సంపదను కాదు కానీ దేవుని ఆధారంగా పెట్టుకోవాలి. రెండోదిగా ఏ పనిలోనైనా ముందు ప్రార్థన చేయాలి, దేవుని ఆదేశాన్ని కోరాలి. మూడోదిగా మన జీవితంలో ప్రతి విషయాన్ని దేవుని చేతిలో పెట్టాలి, అప్పుడు ఆయన శాంతిని మనకు అనుగ్రహిస్తాడు. నాలుగోదిగా దేవుణ్ణి తృణీకరించకుండా ఆయన మాటలపై మన విశ్వాసాన్ని నిలపాలి. ఈ వాగ్దానాన్ని మనం స్వతంత్రించడం మనం ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, నీకే కృతజ్ఞతాస్తుతులు, వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. ఈ రోజు నీ వాక్యంలో నుంచి గొప్ప బోధన అందుకున్నాము. నరులను నాశించకుండా నిన్ను ఆధారంగా పెట్టుకోవాలని నీ కోరుకుంటున్నాం ప్రభువా. మా హృదయాలు పూర్తిగా నీపై ఉండేలా, ప్రతి పరిస్థితిలో నిన్నే ఆశ్రయించేలా మాకు జ్ఞానాన్ని, బలాన్ని దయచేయము. మేము మానవ సహాయంపై ఆధారపడకుండా నీ చేతిలో మా జీవితాలను పెట్టగల విశ్వాసాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.